ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఇరాన్పై మళ్లీ దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. ఇరాన్తో కాల్పుల విరమణను స్వాగతించారు. అది సరైన చర్య అని, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నివారణకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు. గురువారం తెల్లవారుజామున ఇరువురు నేతలు గంటన్నర పాటు ఫోన్లో మాట్లాడుకున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల, ఉక్రెయిన్ రష్యా యుద్ధం తదితర అంశాలపై చర్చించారు. అనంతరం రష్యా అధ్యక్ష కార్యాలయం, క్రెమ్లిన్ ప్రతినిధి యూరీ ఉషాకోవ్ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఇరాన్పై మళ్లీ దాడులు చేస్తే ఏర్పడే పరిణామాలు కేవలం గల్ఫ్ దేశాలపైనే కాకుండా మొత్తం ప్రపంచంపైనే విపరీత ప్రభావం చూపుతాయని ట్రంప్కు పుతిన్ స్పష్టం చేశారని తెలిపారు. ఇరాన్పై మళ్లీ దాడులు చేయకుండా అమెరికా, ఇజ్రాయెల్ సంయమనం పాటించాలని కోరినట్లు వెల్లడించారు. మరోవైపు పుతిన్తో చర్చల అనంతరం ట్రంప్ మాట్లాడుతూ ఉక్రెయిన్తో కాల్పుల విరమణను రష్యా సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ సంకేతాలు ఇచ్చారని తెలిపారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని అన్నారు. నిజానికి కాల్పుల విరమణను పుతిన్ ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు.